నమస్తే కడప వార్త. తన అనుభవమే జ్ఞానంగా పంచభూతాలైనటువంటి ప్రకృతిలో మమేకమై పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని వైద్య విధానంగా మలుచుకుని అనేక మందికి తన జ్ఞానంతో విజ్ఞానాన్ని పంచి వారిని ఆరోగ్యవంతులుగా చేస్తూ ఎందరికో మార్గదర్శకులైనటువంటి జంగమయ్య గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో కడప వార్త ముఖాముఖి. నమస్తే జంగమయ్య గారు. నమస్తే రమణయ్య గారు. మీరు ఈ ప్రకృతి వైద్యానికి సంబంధించి చాలా చోట్ల విన్నాం మీ పేరు. ప్రకృతి వైద్యంలో ఒకసారి మీరు ఏదో చెప్పారు, 4 రోజుల్లోనే షుగర్ తగ్గిస్తాము, కంట్రోల్ చేస్తాము అని అన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఈ అలోపతి మెడిసిన్ అన్నది చాలా మంది అన్ని వ్యాధులకు పరిష్కారం అని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తున్నారంటే ప్రకృతి వైద్యమే అన్నిటికీ పరిష్కారం అని చెప్పి మీరు చెప్తున్నారు. దీంట్లో ఏది నిజమంటారు? ప్రకృతి వైద్యం కాదండి, ఇది ప్రకృతి జీవన విధానం. ప్రకృతిలో వైద్యాలు ఉండవు, కేవలం వేదాలు ఉంటాయి. వేదాల ద్వారా వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. ఈ భూమి మీద 84 లక్షల జీవజాతులకి వాటన్నిటికీ తెలుసు ఎలాంటి ఆహారం తినాలనేది. అది ఎందుకు అంటే ఈ భూమి మీద ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క రకమైన ఆహారం ఉంది. పశువులకి ఒక ఆహారము, పక్షులకు ఒక ఆహారము, మృగాలకు ఒక ఆహారము, అదేవిధంగా మానవులకు కూడా ఒక ఆహారము ఉంది ఈ భూమి మీద. కానీ అన్ని జీవజాతులు వాటికి కావాల్సిన ఆహారమే తింటున్నాయి. కానీ మనిషి మాత్రము రకరకాలుగా తింటాడు. ఎందుకంటే మనిషికి తెలియదు ఏం తినాలని. ఆది నుంచి ఏమొచ్చిందంటే ఫస్ట్ మానవుడేమో తినింది ప్రకృతి ఆహారమే. కానీ మధ్యలో రాను రాను ఈ సైన్స్ అది ఇది డెవలప్ చేయడము, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు జరగడం వల్ల తినడానికి ఆహారం లేక, డైరెక్ట్ గా వచ్చేటువంటి ఆహారాన్ని తినలేక, ప్రకృతి నుంచి వచ్చినటువంటి చెట్లతో వచ్చిన సంపదను తినలేక ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏం చేశారంటే నిల్వ చేసుకోవడము, దాన్ని మళ్ళీ వంటగా మార్చుకోవడము, ఇలా తినేటువంటి ప్రయత్నాలు చేసింది పూర్వం నుంచి. సో ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇది జీవన శైలి అనేది ఎన్నో మార్పులకు వచ్చేసింది. ఈ మార్పులు రావడం వల్ల ఏం జరిగిందంటే శరీరంలో మనకు కొన్ని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడము, అదేవిధంగా మన జీవ చైతన్యం అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వడము, దానివల్ల మనకు జబ్బులు వస్తాయన్నమాట. ఇప్పుడు ఒక కారు ఉంది, ఒక కంపెనీ కార్ రిలీజ్ చేస్తుంది, దానికి మొత్తము విడిభాగాలన్నీ ఆ కంపెనీ వాళ్ళే తయారు చేస్తారు. అదేవిధంగా ఈ 84 లక్షల జీవజాతులకి చైతన్యం ద్వారానే, ప్రకృతి చైతన్యం ద్వారానే జీవము వస్తుంది, ప్లస్ జీవించడానికి అవకాశం వస్తుంది. జీవ కణాలు అందులోంచి ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ కారుని ఎలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెడతాడు ఆ కంపెనీ వాడు. ఏం పెడతాడంటే ఇన్ని నెలలకి సర్వీసింగ్ చేయాలి, ఇన్ని కిలోమీటర్లకు ఒకసారి ఆయిల్ మార్చాలి, ఇన్ని కిలోమీటర్లకు లూబ్రికెంట్ చేయాలి, ఇన్ని కిలోమీటర్లకి గాలి చెక్ చేయాలి, ఎంత బరువు ఈ కారు మోయగలదు, ఎంత కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు, ఎలాంటి రూట్లో ఎలా బండి డ్రైవ్ చేయాలి, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి ఉంటాయి. అదే విధంగా ప్రకృతిలో 84 లక్షల జీవజాతులు కూడా ఒక ఆహార నియమావళి అనేది ఉంటుంది. ఏ సమయంలో ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఇలాంటి రూల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. వాటికి అనుగుణంగా మనం జీవించకపోతే మనకు నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అదేవిధంగా ఆ వెహికల్ కూడా కంపెనీ వాడు చెప్పినట్లు నడిచిందంటే మనం మెయింటెనెన్స్ చేస్తే అది దానికి ఇన్ని లక్షలని ఒక లిమిట్ పెడతాడు. 10 లక్షలకు అది స్క్రాప్ అవుతుందా, లేక 5 లక్షలకు స్క్రాప్ అవుతుందా, అతను చెప్పినటువంటి మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే నిర్ణయిస్తాడో ఆ మ్యానుఫ్యాక్చరర్ నిర్ణయించిన దాన్ని బట్టి ఆ కారు నడుస్తుంది. మనం ఏదైనా వ్యతిరేకంగా మనకు నచ్చినట్లు మనం దాన్ని దోలి, మనకు నచ్చిన ఆయిల్ దాంట్లో వేసి, మనకు నచ్చిన డీజిల్ వేసి మనం డ్రైవ్ చేస్తే కొద్ది కాలంలోనే పాడవచ్చు. ఇది కాన్సెప్ట్ అంతే. మానవుడు కూడా 84 లక్షల జీవజాతులు కూడా ఆహారం అనేది ఈ దేహానికి ఏది సరిపోతుందో ఆ ఆహారమే ఇస్తే ఆ దేహము ఆయురారోగ్యాలతో జీవించినంత కాలము ఎలాంటి రోగం దరిచేరకుండా ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానంటే మన శరీరంలోకి ఏదైతే వెళ్ళకూడదో ఆ పదార్థం లోపలికి వెళితే అనర్థాలు సృష్టిస్తుంది. ఏదైతే వెళ్ళాలనో అది మాత్రమే వెళితే ఎలాంటి అనర్థాలు సృష్టించదు, ఆరోగ్యంగా జీవిస్తుంది. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే మనం ప్రతిరోజు తెలియకుండానే మన శరీరంలోకి దొంగలను ప్రవేశపెడుతున్నాం, అనారోగ్యాలను సృష్టించేటువంటి దొంగలను ప్రవేశపెడుతున్నాం. కానీ మందులు అనేటువంటి పోలీసుని బయట కాపలా పెడుతుంది, లోపలికి వెళ్ళి ఈ దొంగలను తరమండి అని మందుల ద్వారా. అంటే దొంగలను ప్రవేశపెట్టడం, దొంగలు తరిమేసి మీరు ఆ దొంగలను మీరు బయటకు పంపించండి అని మందులను పంపిస్తే ఈ మందులు కూడా కెమికల్స్ కాబట్టి అవి ఇవి రెండు కలిసి దేహం మీద ఇంకా ఎక్కువ దాడి చేస్తున్నాయి. ఇది చాలా మందికి తెలియడం. అంటే ఇప్పుడు అలోపతి మెడిసిన్స్ వేస్ట్ అంటారా? వేస్ట్ అని నేను చెప్పట్లేదు. ఎందుకు వేస్ట్ కాదంటే వైద్య విధానం తయారై వచ్చిందే ఎందుకంటే ఎమర్జెన్సీకి మీకు ఫస్ట్ ఎయిడ్ కోసం వచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఏది వేస్ట్ కాదు ఈ భూమి మీద.
సైన్స్ వేస్ట్ కాదు, ప్రతి మానవుడు తెలుసుకునే ప్రతి విషయం వేస్ట్ అయితే కాదు. కానీ దాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎంతవరకు దీని మోతాదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక కాలు విరుగుతుంది, ఎముకలు విడిపోతాయి, అప్పుడు ఖచ్చితంగా మనకు వైద్య విధానం అవసరం. దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేయడానికో ఏ వైద్య విధానం ఎందుకు వచ్చిందంటే, అక్కడ వైద్య విధానంలో ఏం నేర్పిస్తున్నారంటే, ఆ చదువుల్లో శరీరంలో ఏ భాగము పాడైపోతే దేన్ని ఎలా రిపేర్ చేయాలి అనేటువంటిది మాత్రమే నేర్పిస్తున్నారు. కానీ ఒక శరీరంలో ఒక అవయవం పాడైపోతుందంటే దానికి ఏదో కారణం ఉంటుంది. ఏం కారణం ఉంటుంది? మనం తీసుకునే ఆహారానికి మూలం ఏంటి అనేది, మనం తీసుకునేటువంటి పానీయమో, మన యొక్క జీవన విధానమో సరిలేకపోవడం వల్ల అవయవాలు పాడైతాయి. ఈ అవయవాల్ని మందుల ద్వారా సరి చేయలేదు, మూలంగా అనుకోవాలి. ఈ రోగం ఎందుకు వచ్చింది లోపలికి ఏది ప్రవేశించి ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాన్ని డ్యామేజ్ చేసింది అనే మూలాన్ని కనుక్కుంటే, ఆ ఏదైతే లోపలికి వచ్చి అవయవం మీద దాడి చేస్తుందో ఆ మూలమైనటువంటి పదార్థాన్ని ఆ శరీరం లోపలికి వెళ్లకుండా చూస్తే అవాయిడ్ చేసి ఆటోమేటిక్ గా మన శరీరమే దాన్ని రిపేర్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు శరీరానికి రిపేర్ చేసుకునే శక్తి ఉందంటారా? ఆటోమేటిక్ గా ఉంది. ఇప్పుడు శరీరంలో రిపేరింగ్ ఉంది, క్లీనింగ్ ఉంది, సెల్ఫ్ హీలింగ్ ఉంది, సెల్ఫ్ రీప్లేస్మెంట్ ఉంది. ఈ దేహానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ దేశంలో రీప్లేస్మెంట్ కూడా ఉందంటారా? రీప్లేస్మెంట్, కణాలు చనిపోతే కొత్త కణాలు ఉత్పత్తి చేసుకోవాలి కదా శరీరంలో. శరీరం గురించి మాట్లాడాలంటే మనకు కొన్ని రోజులు సరిపోవు, ఇంత గొప్ప శరీరం వచ్చింది మనకి. కానీ దీన్ని మనము 30 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాపిస్తాం. 84 లక్షల జీవరాశులకి ఎంత ఆయుష్ ఉందో ఆయుర్దాయం అయిపోయేంత వరకు అవి అనారోగ్యానికి గురి కావడం. మన మనిషికి ఆయు ప్రమాణం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? పూర్వం 2000 సంవత్సరాలు. ఇప్పుడు 20 చెప్పలేము, 2 నెలలు కూడా చెప్పలేము. కాకపోతే 60-50 సంవత్సరాలు జీవించడమే కష్టంగా ఉంది. అది కూడా ఏమి వైద్య విధానంతో సహకరిస్తూ మందులు వాడుకుంటూ. మందులు లేకుండా మీరు 60 సంవత్సరాలు కూడా కాదు కదా, 30 సంవత్సరాలు కూడా బతకలేరు. ఈ రోజు పుట్టిన 3వ రోజు నుంచి కాదు కదా, కడుపులో ఉన్నప్పటి నుంచే మొదలు పెట్టారు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే జీవన శైలి యొక్క తెలియకపోవడం. ప్రకృతిలో ఇప్పుడు ఒక ఆవు, ఒక బర్రె, ఒక గొర్రె మన కళ్ళ ముందే తిరుగుతా ఉన్నాయి. ఏ రోజైనా హాస్పిటల్కి వెళ్ళి ఇది ఒక ప్రెగ్నెంట్ ఆవు అనుకుందాం, ప్రెగ్నెంట్ ఆవు ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని ఎప్పుడైనా కాల్షియం టాబ్లెట్ తినిందా, లేకపోతే ఏమన్నా ఐరన్ టాబ్లెట్ తినిందా, ఏం తినిందా చెప్పండి ఒకసారి. అవి ఎందుకు అలా ఆరోగ్యంగా ఉంటాయి అంటున్నారు? ప్రకృతిలో ఉన్నది ఉన్నట్లుగా తింటున్నాయి. అవి తీసుకొచ్చుకొని పదార్థాన్ని ఎండబెట్టి, కాల్చి, ఉడకబెట్టి, ఉప్పు, నూనెలు, మసాలాలు అన్ని దట్టించి నోటికి రుచిగా తయారు చేసుకొని తింటున్నారు మన మనుషులు. అవి అలా తినడం లేదు. సృష్టి ఏమిచ్చిందో దాన్ని పర్ఫెక్ట్ గా డైరెక్ట్ గా తింటున్నాయి. అది నేచర్ టు మౌత్ ఓన్లీ, నో హ్యాండిలింగ్. చేతి ద్వారా కూడా తీసుకోదు అది. మనం ఏమనుకుంటామంటే దానికి చేతులు లేవు, తెలివి లేదు, లేకపోతే వంట చేసుకునే ఫెసిలిటీ దానికి లేదు అంటారు. కానీ అది కాదు. ఈ భూమి మీద 84 లక్షల జీవజాతులు కూడా వంట అనేది లోపల ఉంది. ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ, మన దేహంలో ఉండేది పెద్ద ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో మీరు ప్రకృతి నుంచి వచ్చినట్లు ఇచ్చేస్తే అక్కడ ప్రొడక్షన్ తయారవుతుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలకన్నిటికీ కావాల్సినటువంటి ప్రొడక్షన్ తయారవుతుంది. కెమికల్స్ అన్ని తయారవుతాయి. మన లివర్ ఒక రసాయన కేంద్రం. మన కెమికల్స్ తయారు చేసేటువంటిది లివర్ ఈ దేహానికి. ఇది ఈ రసాయన కేంద్రంలో మీకు కావాల్సినటువంటి రసాలు తయారు చేసుకుంటుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో షడ్రసాలు అని అంటున్నారు. ఆ షడ్రసాలను తయారు చేసేది ఈ లివరే. మనకు కొన్ని వందల కెమికల్స్ కావాలి, ఆ కెమికల్స్ అన్నిటిని తయారు చేసేది లివరే. ఆ విధంగా మన శరీరంలో అన్ని అవయవాలకి, ఈ శరీరంలో మనం తినే ఆహారం అంతా కూడా సప్తధాతువులని 7 ఉంటాయి. ఈ సప్తధాతువులకి కావాల్సినటువంటి పదార్థం ఏదంటే రసం. మనం తిన్న ప్రతి ఆహారము రసంగా మారిపోతుంది, అంటే ఒక మిల్క్ లాగా మారిపోతుంది. పుట్టిన బేబీ తల్లి నుంచి ఎలా అయితే మిల్క్ ఫీడింగ్ చేస్తుందో ఆ విధంగా మనం తినేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలలో ఫస్ట్ చెట్టు నుంచి తీసుకున్న తర్వాత నమిలితే వచ్చేది మిల్కే. ఇక్కడ గ్రీన్ మిల్క్ వస్తుంది, మదర్ ఫీడింగ్ నుంచి వైట్ మిల్క్ వస్తుంది, గ్రీనరీ తల్లి అంటారు. ప్రకృతే మనకు తల్లి. ఎస్, అన్ని జీవరాశులకి తల్లి ప్రకృతి. ఒక జీవుడికి తల్లి భౌతికంగా ఉన్నా కానీ అంతమంది తల్లులకి ఎవరు తల్లి? భూమాత, భూమి, ప్రకృతి. కాబట్టి వృక్ష సంపదే మనకు జీవనాధారం. వృక్ష సంపదలో మీరు ఏ ఆహారం డైరెక్ట్ గా తిన్నా మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ, చెడు కొలెస్ట్రాల్ కానీ ఏది రాదు. అదే మీరు జంతు సంపద నుంచి దానికి ఒక పాలు తాగినా కూడా మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వస్తుంది. అందులో పెరుగు తిన్నా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వస్తుంది. చూసారా? మజ్జిగ తాగనే తినకూడదంటారా? పెరుగు ఎక్కువ తినకూడదంటారా? పెరుగే కాదు, పాలే మనకు అవసరం లేదు. ఏది అవసరం లేదు శరీరానికి. పాల పదార్థాలే శరీరానికి అవసరం లేదు.
కానీ ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు చిన్న ముందు నుంచి నేర్చుకున్నారు. తింటే బాగుంటుంది, అది తింటే బాగుంటుంది అని ఎవరి స్థాయిలో వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అసలు మనకు జంతువు దగ్గర ఆ యొక్క స్థనాన్ని ముట్టుకునే అర్హత మనకు లేదు. దాని గురించి చెప్పాలంటే పెద్ద చరిత్ర ఉంది. కాబట్టి ఆ మానవుడికి జంతు సంపద అనేది ఎటువంటి పరిస్థితులు అవసరం లేదు. అది లోపలికి పంపిస్తే ఏమవుతుందంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. దాని వల్లనే మన మైండ్ కానీ అంటే సప్తధాతువులు అంటే రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, అస్థి, శుక్ర, శోణితాలు అంటే 7 ధాతువులు ఈ దేహ నిర్మాణం కోసం ఉపయోగపడతాయి. అవి మనము ఎంత మంచి వేస్తే, ఎంత పవిత్రమైన చేస్తే మన శరీరము, మన మనస్సు అంత పవిత్రంగా అంతేగాని ఇక్కడ వేరే ఏం లేదు. ఇక్కడ రహస్యం ఇప్పుడు 300 ఉన్నటువంటి షుగర్కి మీరు దాదాపు 4 రోజుల్లో తగ్గిస్తామంటున్నారు కదా. నేను తగ్గించను. వాళ్ళ జీవన శైలి మార్చుకుంటే వాళ్ళే తగ్గిపోతుంది అంటారా? అది ఎలా తగ్గించుకోవచ్చు? 4 days యాక్చువల్గా ఇక్కడ చెప్పాను కదా ఇందాక, మనము దేహాన్ని లోపలికి వెళ్ళి అవయవాలను పాడు చేసే వస్తువులు 7 ఉన్నాయి. అంటే అందరూ తింటున్నారు కదండి ఇన్ని రోజుల నుంచి అని మీరు అనుకోవచ్చు. కానీ తినే వాళ్ళలో ఎక్కువగా కష్టజీవులు తింటే వాళ్ళకి నష్టపెట్టదు. అంటే శారీరక శ్రమ చేసేవాళ్ళు, వాళ్ళు ఉప్పు తిన్నా, నూనెలు తిన్నా, మాంసం తిన్నా, ఏవి తిన్నా అరిగించుకోగలరు, విసర్జించగలరు. కానీ వాళ్లకు జబ్బులు వస్తాయి, రాకుండా ఏం మానవు రాబోయే కాలంలో. కానీ తొందరగా రావు, నిదానంగా వస్తాయి. ఇక్కడ రెండవది, ఇళ్లలో కూర్చొని సోఫాల మీద టీవీల దగ్గర కూర్చొని చూసేవాళ్ళు, చేతి పని కాలుతో పని చేసేవాళ్ళు, బటన్లు ఒత్తుకుంటా పని చేసే వాళ్ళకి ఈ యొక్క ఫ్యాటీ ఫుడ్ అనేది చాలా ప్రమాదం. ఉప్పు, రిఫైన్డ్ నూనెలు, చింతపండు ఉడికించకూడదు, పచ్చి తినచ్చు. అదేవిధంగా పాలు, పాల పదార్థాలు, చక్కెర, చక్కెరతో వండిన పదార్థాలు. చక్కెర అనేది విషం, అది మీరు చక్కెర గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. తర్వాత మనం ఇప్పుడు తినేటివన్నీ పాలిష్ పట్టిన గ్రెయిన్స్, బియ్యం దగ్గర నుంచి కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, అలసందల పప్పు, ఇట్లాంటి పప్పులన్నీ కూడా, నువ్వులు, ఇవన్నీ కూడా పాలిష్ పెట్టేసినటువంటి తింటున్నాం. ఈ పాలిష్ పెట్టిన వాటిల్లో తినే వాళ్ళు ఏమవుతుందంటే B12 డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే పై పొట్టులోనే, పై పొరలోనే ఉంటాయి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా పైనుండే పొట్టులోనే వెళ్ళిపోతాయి. దాన్ని తీసుకెళ్ళి ఇంకో దానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ మెడికల్ స్టోర్లో ప్రోటీనెక్స్ పౌడర్ అని అమ్ముతారు. ఎవరికి? బాలింతలకు, తల్లి దగ్గర పాలు పడకపోతే. ఈ ప్రోటీనెక్స్ పౌడర్ అనేది ఈ పొట్టుతో తయారు చేస్తారు. ఏ పొట్టుతో తయారు చేస్తారు? అన్ని గింజల పొట్టుతో, తౌడు ప్లస్ కందిపప్పు యొక్క పొట్టు, పెసరపొట్టు, మినప్పొట్టు, ఇలాంటివి కొన్ని మిక్స్ చేసి, కొన్ని ఆకులు డ్రై చేసి దాంతో పౌడర్ చేసి, ఇలాంటి వాటితో మీకు తయారు చేస్తారు ప్రోటీనెక్స్ పౌడర్. అది ఒక 100 గ్రాములు వచ్చేసి దాదాపు 500-600 రూపాయలు అవుతుంది. చూడండి, మనము ఉన్నది పోగొట్టేసి లోపల ఉన్న పప్పుని తిని డయాబెటిక్ అవుతున్నాం. పైన పదార్థాలు తీసి మీరు లోపల ఉన్న పప్పును తీస్తే పప్పులో ఖచ్చితంగా మీరు డయాబెటిక్ అవుతారు. అది దాన్ని ఏమంటే స్పీడ్గా డైజెస్టివ్ అయ్యేటువంటి కార్బోహైడ్రేట్స్. ఎప్పుడైతే మనిషి స్పీడ్గా కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ వాటిని తింటే ఖచ్చితంగా మీకు షుగర్ బ్యాలెన్స్ పెరుగుతాయి. అదే మీరు ఇంక్లూడింగ్ ఫైబర్ తీసుకుంటే మీకు స్లో డైజెస్టివ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఈ చిన్న రహస్యం తెలియదు ఎవరికి. ఈ గింజను ఉన్నట్లుగా తింటే, పగలగొట్టకుండా దాన్ని పొట్టు తీయకుండా తింటే మీకు స్లో డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్, అది మీకు షుగర్ని పెంచదు. ఇంతకు షుగర్ మీరు అనుకున్న విధానం పాటిస్తే 4 days లో తగ్గుతుందంటారా? 3 రోజుల్లోనే తగ్గిపోతుంది. 3 రోజుల్లో తగ్గుతుంది. 3 days ఓన్. అంటే ఏ విధానం? జీవన శైలి. ఉదయం పూట ఇది చెప్తే ఇవి మానాలి. ఫస్ట్ అవి మానాలి. 7 పదార్థాలు. ఏది? ఉప్పు, నూనె, చింతపండు, చక్కెరతో చేసిన వంటలు, పాలు, పాలతో చేసిన వంటలు, మాంసంతో చేసినవి, పాలిష్ పెట్టినటువంటి గ్రెయిన్స్. అవి పూర్తిగా ఆపండి. మీరు 3 రోజుల్లో షుగర్ తగ్గకపోతే నాకు ఫోన్ చేయండి. అవి తినకుండా మీరు పొద్దున పూట మీరు పచ్చి కొబ్బరి తినచ్చు, మొలకెత్తిన విత్తనాలు తినచ్చు, దాంతోపాటు పల్లీలు తినచ్చు, దాంతోపాటు ఖర్జూరాలు తినచ్చు, పండ్లు తినచ్చు. మార్నింగ్ అరే మాకు షుగర్ ఉందండి మేము పళ్ళు తినచ్చు అంటే తినచ్చు. ఎందుకంటే మీరు రైస్ తినలేదు కాబట్టి.
వీటి తినేసి ఆపేసేయాలి మార్నింగ్. తినేసి ఆపేసి 3 days లో మనకి కంట్రోల్ అయిపోతుంది. ఖచ్చితంగా మధ్యాహ్నం వచ్చేసి ఉప్పు నూనె లేకుండా వంట చేసుకోవాలి. కర్రీస్ చేసుకొని మధ్యాహ్నం రైస్ పెట్టుకోవాలి. ఎలా వంట చేస్తారు అది నేను చేసి చూపిస్తాం అందరికి, చేసి చూపిస్తాం, దాన్ని రాసి కూడా పెడతాం మీరు ఏ విధంగా వండుకోవాలి అనేది ఒక ట్రయల్ డెమో కూడా ఇస్తాం మనం. అవునా? మనం ఊరికే మాటలు చెప్పేది కాదు, డెమో ఇచ్చి టేస్టీగా తినేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మీరు ఇంతకీ ఏ ఆహార విధానాన్ని పాటిస్తారు? నేను పాటించే విధానం చెప్తే చాలా మంది భయపడతారు. నేను ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగుతా. అది మన కీరా, టమాటో, బీట్రూట్, క్యారెట్, ఆకుకూరలు, కరివేపాకు, పుదీనా, మెంతికూర ఇలాంటివి వేసి జ్యూస్ తయారు చేసి ఆ జ్యూస్ పిండుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో బిఫోర్ తాగుతాను అన్నమాట. అది తాగిన తర్వాత ఏదైనా ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తా, పండ్లు. మీకు ఆకలి అనిపిదా? ఇక్కడ ఉడికిన ఆహారాల్లో శక్తి ఉండదు, బలం ఉండదు. ఉడికించకుండా తింటే బలం ఉంటుంది. ఇది ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందులో పోషకాలు చనిపోతాయి ఉడకబెడితే. ఉన్నట్లుగా తింటే పోషకాలు ఉంటాయి. రెండవది, మధ్యాహ్నము 2 గంటలకో 3 గంటలకో నేను ఏం చేస్తానంటే మొలకెత్తిన విత్తనాలు, కొబ్బరి, పచ్చిది కానీ ఎండుది కానీ, దాంతోపాటు పచ్చి నానబెట్టిన పల్లీలు కానీ వేయించిన పల్లీలు కానీ దోరగా, దాంతోపాటు నువ్వు లడ్డు ఒకటి, దాంతోపాటు ఏదైనా కొన్ని నట్స్ తినేస్తా. ఇది 3 గంటలకు నా డిన్నర్. సాయంత్రం ఒక తేనె నీళ్లు కానీ లేకుంటే ఒక పళ్ళ రసం కానీ. ఉడికించిన ఆహార పదార్థాలు ఏవి తినరు. ఉడికించుకొని తిన్నా కూడా నేను మట్టి పాత్రలో ఉడికిస్తాం అప్పుడప్పుడు. ఉప్పు ఉండదు దాంట్లో, నూనె ఉండదు, చింతపండు ఉండదు, కొద్దిగా కారం ఉంటుంది. అవును, చింతపండు కూడా డేంజర్ అంటారా? ఉడికిస్తే డేంజర్. ఎట్లా చెప్పండి అదండి డేంజర్? ఉడికిస్తే కెమికల్ గా మారుతుంది అది చింతపండు. మన పూర్వకాలం పచ్చి చింతపండుతో గుజ్జు చేసుకొని తింటామన్నాం మనం. కొంత మిరపకాయ, ఎండు మిరపకాయ వేసి, ఒక 2 ఉల్లిపాయ వేసి, చింతపండు నానబెట్టి దాన్ని పిసికేసి, ఏమి లేదు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అన్నం తినేస్తా ఉన్నాం, ముడి బియ్యం అన్నం. అవును, అది ఎంత టేస్టీగా ఉంటుంది. అది ఇప్పుడు ఎవరు చేస్తారు? చేయరు. కాబట్టి అలాంటి ఉడికిస్తే ఖచ్చితంగా మీకు పాయిజన్ గా మారుతుంది. ఇది చాలా మంది తెలియదు. ఉప్పు, చింతపండు, నూనె 3 కలిసి ఉడికినాయంటే నీకు ఖచ్చితంగా ట్రైగ్లిజరైడ్స్, మీకు ఈ కొలెస్ట్రాల్ కాంపౌండ్స్ పెరుగుతాయి. ఉప్పు, నూనె, చింతపండు ఈ 3 పెద్ద దొంగలు. దోహంలో ఉడికిపోకూడదు వంటలో. మనం ఫస్ట్ నూనెని 300 డిగ్రీలు ఉడకబెట్టి పోపేస్తాం, అక్కడే పోయింది దాని లైఫ్. దాని మీద మళ్ళా మనము చింతపండు, బెల్లము, ఉప్పు అంతా వేస్తాం, పోయింది. అలాంటి ఆహారం తింటే మనకు ఖచ్చితంగా షుగర్ వస్తుంది. ఎప్పుడు కూడా స్పీడ్ గా డైజెస్టివ్ అయ్యే కార్బోహైడ్రేట్స్ మానేస్తే మీ షుగర్ మీ దగ్గర ఉండదు, మాయమైపోతుంది. మామూలుగా ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ఎక్కువ హార్ట్ కంప్లైంట్స్ వస్తున్నాయి మధ్య. ఎందుకు వస్తున్నాయి హార్ట్ కంప్లైంట్స్? ఇదే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల. ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా మన ఆహారం, ప్రకృతి ఆహారం తింటే, ప్రకృతి ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ అంత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అవి కూడా నేను విత్తిన ఒక మీ లైఫ్ స్టైల్లో 1 month లో అన్ని నార్మల్. కొలెస్ట్రాల్ నార్మల్ చేస్తారా? అన్ని ఎలా అంటారు? ఏ ఫుడ్? ఇదే నార్మల్ ఆహారం ఒకటే, నేచురల్ ఫుడ్ అంతే. కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేయొచ్చు. క్యాన్సర్ కూడా చెప్పండి. క్యాన్సర్ కూడా, క్యాన్సర్, ఎయిడ్స్, సోరియాసిస్. ప్రకృతి జీవన శైలికి రండి. మీ దగ్గర జబ్బులు ఉంటే ఒక్కొక్కటే క్రమక్రమంగా శరీరమే అన్నిటినీ నరుక్కుంటూ వెళ్ళిపోతుంది. దేహము అంత పటిష్టమైనటువంటి నిర్మాణం మానవ దేహం. మీరు ఎలా కనుగొన్నారు ఈ మొత్తం ఈ ప్రకృతి జీవన శైలి? ప్రకృతితో నేను ప్రశ్న వేశాను, ధ్యానం చేస్తాను కాబట్టి. ఎన్ని సంవత్సరాలు? 1987 నుంచి ధ్యానం చేస్తాను నేను. కానీ నాకు జీవన శైలి గురించి మధ్యలో తిరిగిపోయింది. 97 నుంచి 2004 లోపల నేను అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు 97 నుంచి 2004 లోపల ధ్యానం చేయలేదు, మానేశా. తర్వాత అప్పుడు వచ్చిన జబ్బులతో నేను బాధపడి చనిపోవాలని ఒక రోజు నిర్ణయం తీసుకున్నా. నాకు వెన్నెముక ఆపరేషన్ జరిగింది, అంతా అయింది, ఫెయిల్ అయింది ఆపరేషన్. షుగర్ ఉంది దాని వల్ల. ఇప్పుడు షుగర్ లేదు, చెప్పిన కదా. అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు నేను 2004లోనే ఈ ప్రకృతి విధానంతోనే మీరు క్యూర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యంగా జీవించడం జరుగుతా ఉంది. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎంతో మంది మార్చుకున్నారు. మీ పద్ధతి మార్చి చాలా మంది ఆనందంగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మీకు ఫోన్ కాల్స్ కూడా చాలా మంది చేస్తా ఉంటే ఇప్పుడు ఫోన్లు కూడా కట్టేసాం. అవునా?
అందుకని ఇప్పుడు మీరు మామూలుగా ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ గారితో మీకున్న అనుబంధం ఏంటి? 2008లో సార్తో పరిచయం అయింది. అది మన రాయచూడి సతీష్ గారి ద్వారా ఆ క్లాసులకు వెళుతూ ఇప్పుడు అతనితో కలిసి పని చేస్తున్నాం. ఇప్పుడు సతీష్ గారితో కలిసి అవునండి ఎక్కువగా పని చేస్తూ అందరికీ సేవలు అందిస్తున్నాము. మన జీవన శైలిని అందరికి మీరు తెలియజేస్తూ కూడా మా ప్రేక్షకులకు సంబంధించి ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు సలహాలు ఇవ్వడానికి తప్పకుండా ఇస్తాము. మీ నెంబర్ ఒకసారి ట్రోల్ నా చేస్తాను. నెంబర్ చెప్తే నేను సినిమా చూపిస్తాను నాకు జనాలు. చూపి కాబట్టి మనకి ఎందుకంటే లోకలే కాబట్టి కడపలో ఎవరికైనా లేదు మొత్తం ఇది అంతా ఆల్మోస్ట్ అంతా కవర్ అవుతుంది. అందరికీ అందాలి. ఈ విద్య అనేది అందరికీ అందాలి. మనం అప్పుడప్పుడు అక్కడక్కడ డెమో క్లాసులు పెడతాము. దాన్ని మనము టీవీలో మనం ప్రసారం చేస్తాం. అన్ని చోట్లకి తీసుకెళ్తాం. అట్లే కాదు తప్పకుండా కడప వార్త ప్రజలకి ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి జీవన శైలి ద్వారా మనం శరీరంలో అన్ని రోగాల్ని కూడా తరిమేయచ్చు. ఇది శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే కుదురుతుంది. శ్రద్ధ లేని వాళ్ళతో మనం ఏమి చేయలేము. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఈ భూమి మీద. ఇప్పుడు నా శరీరం మీద లేని శ్రద్ధ డాక్టర్కి ఎందుకు ఉండాలి? అది కూడా చెప్దాం. ఇప్పుడు పక్క వాళ్ళకి ఎందుకు ఉండాలంటే నా మీద శ్రద్ధ నాకే లేనప్పుడు నేను సంవత్సరంగా నన్ను నేను పట్టించుకోకుండా ఎవడో పట్టించుకుంటాడు? కాబట్టి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలనేది ఉద్ధరేదాత్మనాత్మానామని భగవద్గీతలో ఎందుకు వచ్చిందంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అలా ఉద్ధరించుకోవాలంటే మనకు కొంచెం జ్ఞానం కావాలి. ఏం జ్ఞానం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కోసం ఆధ్యాత్మిక జీవన శైలిలోకి రావాలి. అందులో నుంచి మనం జ్ఞానాన్ని పొందాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనం ప్రకృతితో కనెక్ట్ అవుతాం మెడిటేషన్ ద్వారా. ఫస్ట్ పాయింట్, ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఈ ప్రకృతి మీకు కొన్ని విశేషాలను మీకు అందిస్తుంది. ఇప్పుడు సమాధి స్థితి అంటాం కదా. సమాధి స్థితి అంటే ఏం కాదు, మీరు ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టి ధర్మాలని ఆ సృష్టి రహస్యాలని తెలియజేసేటువంటి స్థితి. ఆ స్థితికి మనం వెళ్తాం ధ్యానం ద్వారా. ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్గా కొన్ని విషయాలను తెలియజేస్తుంది అమ్మ అంటే ఎవరో కాదు, ప్రకృతి. మనకు సత్యంగా మాట్లాడేది, నిజం మాట్లాడేది అమ్మ ఒకటి తప్ప ఈ భూమి మీద ఎవరు లేరు. ఒకటి శరీరానికి జన్మనిచ్చిన తల్లి, రెండు ఈ ప్రపంచాన్ని పోషించేటువంటి తల్లి. వీళ్ళిద్దరు తప్ప ఎవరు నిజాలు చెప్పరు. కాబట్టి ఆ ఇద్దరు అమ్మలతో మనం కనెక్ట్ అయినప్పుడు మనకు మొత్తం విశ్వ సమాచారము వస్తుంది. మన దేహ సమాచారము, దేశ సమాచారం, మీరు ఏదైనా కనుక్కోవచ్చు. నేను ఈ అనుభవం ద్వారా నేను తెలుసుకొని ఈ ప్రకృతి జీవన శైలిలోకి వచ్చాను. కానీ నేను ఎవరిని కంపేర్ చేసుకోను, ఎవరితోనో అడిగి తెలుసుకునేది లేదు. తర్వాత నేను అందరితో మాట్లాడి ఇది కరెక్టా కాదనేది అద్భుతమే. ఎందుకంటే నాకు అనుభవమే జ్ఞానం. నేను ఏది కూడా పుస్తకాలు చదివి ఎవరికి చెప్పను, కేవలం నేను అనుభవిస్తాను. ఫస్ట్ ఇది తింటే ఇలా అవుతుంది అని ఎవరైనా చెప్తే బుక్స్ రాశారా? బుక్స్ ఏం రాయలేదు. నేను ఊరికే ఫోన్లోనే మెసేజ్ ఫార్వర్డ్ చేసేస్తాను అందరికి తెలుగులో. సో ఆ విధంగా మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తానండి. దయచేసి ఎవరైనా కూడా ఈ యొక్క సౌకర్యాన్ని, ఈ యొక్క సేవల్ని అందుకోవచ్చు. నేను అందివ్వడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను, సదా మీ సేవలో. థ్యాంక్ యూ ఫర్ కడప వార్త ప్రేక్షకులకి, అలాగే కడప వార్త నడిపిస్తున్నటువంటి రమణయ్య గారికి, వారి ఇచ్చినటువంటి ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చినటువంటి మీ అమూల్య సమయాన్ని మాకు కేటాయించి మాతో సహకరించినందుకు కడప వార్త ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.